మంచి పర్సంటేజ్ నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇటు తెలంగాణలో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా 7 నుంచి 8 గంటల వరకు మనకు ఆ స్తబ్దుగా కనిపించింది. బట్ 8 నుంచి ఓటర్లు అయితే మనకు పోలింగ్ స్టేషన్ కు క్యూ కడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, మనం చూద్దాము. ఎక్కడో గొడవ కూడా జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది విజువల్స్ లో. 4th బాక్స్ లో అది మనం చూసాము. అంటే ముఖ్యంగా ఇవాళ 4వ దశలో 10 రాష్ట్రాల్లో 96 లోక్సభ స్థానాలకు ఎన్నిక జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే. సో దేశవ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల ఇటువంటి చెదురుముదురు ఘటనలు అయితే జరుగుతున్నాయి. ఇక ఏపీకి సంబంధించి ప్రస్తుతం ఆ పోలింగ్ పర్సంటేజ్ ఎంతవరకు వచ్చింది, ఏంటి, ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయని సచివాలయం నుంచి మనకు వినయ్ లైవ్ లో ఉన్నారు సిద్ధంగా వివరాలు అందించేందుకు. వినయ్, జోష్న, ఆంధ్రప్రదేశ్ లో ఒక పల్నాడు ప్రాంతం మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికలు అనేది కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతా ఉన్నాయి. ఉదయం 7 గంటలకే ఆ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి మాక్ పోలింగ్ అనంతరం కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పుడు కూడా ఆల్టర్నేట్ గా రిజర్వ్ గా పెట్టుకున్న అన్ని కూడా వెంటనే అలర్ట్ చేసి వాటితో ఓటింగ్ ప్రక్రియని కూడా కొనసాగిస్తా ఉన్నారు. మొత్తం 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ గాను ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మొత్తం ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లందరూ కూడా పోలింగ్ బూతుల దగ్గర క్యూ లైన్ లో నుంచున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొదటి 2 గంటలకు సంబంధించి 9.22% ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చూసుకున్నట్టయితే కొద్దిగా తక్కువగా 6.77% పోలింగ్ నమోదైంది. అనకాపల్లి 8.37% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా అనంతపురం 9.18, అన్నమయ్య జిల్లా 9.89, బాపట్ల జిల్లా 11.36. అంటే ప్రస్తుతం రాష్ట్రంలోనే బాపట్ల జిల్లాలో ఎక్కువ పోలింగ్ నమోదైనట్టు కూడా మనకి కనిపిస్తా ఉంది. దాంతోపాటు చిత్తూరు 11.84, అంబేద్కర్ కోనసీమ 10.42%, ఈస్ట్ గోదావరి 8.68, ఏలూరు 9.90%, గుంటూరు 6%, కృష్ణా 10.80%, కర్నూలు 9.34%, నంద్యాల 10.32%, అదేవిధంగా ఎన్టీఆర్ 8.95%, పల్నాడు 8.53%, పార్వతీపురం మన్యం 6.30%, అదేవిధంగా ప్రకాశం 9.14%, నెల్లూరు 9.51%, సత్యసాయి జిల్లా 6.92, శ్రీకాకుళం 8.30, తిరుపతి 8.11, విశాఖపట్నం 10.24%, విజయనగరం 8%, వెస్ట్ గోదావరి 8%, వైఎస్ఆర్ జిల్లా 12%. మొత్తం రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఆ పోలింగ్ పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ జిల్లాలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది 12.9%. ఏజెన్సీ ప్రాంతంలో కొద్దిగా పోలింగ్ అన్నది కూడా చాలా స్లోగా జరుగుతున్నట్టు కూడా ఇక్కడ ఈ స్టాటిక్స్ ప్రకారం కనిపిస్తా ఉన్నాయి. మొత్తం ఆ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పోలింగ్లు మొత్తం అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుందని చెప్పి ఎన్నికల కమిషనర్ మీనా కూడా కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఒక పల్నాడులో కొంతమేరకు గొడవలు జరుగుతా ఉన్నాయి. ఈవీఎంల దగ్గర అవన్నీ కూడా గొడవలు జరుగుతున్నట్టు కూడా మన మొత్తం ఈసీ దృష్టికి వచ్చింది. ఎప్పటికప్పుడు కూడా ఈసీ కూడా అన్ని కూడా సెటరేట్ చేసే ఆ పనిలో ఉన్నారని కూడా చెప్పొచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే మటుకి పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. మొత్తం మొదటి 2 గంటలు అయితే 9 గంటల వరకు చూసుకున్నట్టయితే మటుకి 9.22% పోలింగ్ నమోదైనట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. మొత్తం ఓవరాల్ గా ఎక్కువ మంది ప్రజలైతే మటుకు ఓటింగ్ బూత్ లో కూడా నుంచున్న